సో హాయ్ ఫ్రెండ్స్, మనకేంటంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ కి సంబంధించి లింక్ అయితే యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు నేను మీకు దాని ప్రాసెస్ అంటే తర్వాత ఎవరెవరికి యాక్టివేట్ అయింది, అందరికి యాక్టివేట్ అయిందా కంప్లీట్ గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది అఫీషియల్ అప్డేట్. మనం ఇప్పుడైతే ఆర్ఆర్బి సిలిగురి వెబ్సైట్ లో అయితే ఉన్నాం. ఓకేనా? దీన్ని కనుక మనం కిందకి స్క్రోల్ చేస్తే కింద మీకు కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ కింద చూసుకున్నట్టయితే ఆర్పిఎఫ్ 02/2024 అని అయితే ఉంది. ఇక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సిటీ ఇంటిమేషన్ కి సంబంధించిన లింక్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడప్పుడు మీకు టూ మెనీ యూజర్స్ అని ఎర్రర్ కూడా వస్తుంది. ఓకేనా? సో ఎర్రర్ వస్తే కంగారు పడద్దు, కొంచెం రిఫ్రెష్ చేస్తూ ఉండాలి, ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు సిఈఎన్ ఆర్పిఎఫ్ 02/2024 అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిలేటెడ్ది. అండ్ ఒకవేళ ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చారు కదా 951 అని, ఆ నెంబర్కి కాల్ చేస్తే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 PM మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీన్ని ఎలా లాగిన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర ఎంటర్ చేయండి. ఓకేనా? ఆల్రెడీ మీరు అప్లై చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నది వచ్చి ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి, అప్పుడు సేవ్ చేసుకున్న వాటిల్లో ఉంటుంది. సో అది ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ ఇయర్ అన్నది ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అని చూపిస్తుంది చూసారా. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ని ఆర్ ఏదైతే డిజిట్స్ కానీ లెటర్స్ కానీ ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ ఆ కింద బాక్స్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు క్లియర్గా అర్థం కావట్లేదు ఆ నెంబర్ అంటే రీఫ్రెష్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఆ బటనే రీఫ్రెష్ బటన్ అంటారు. దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ వేరే నెంబర్ కానీ వేరే వస్తుంది, అది మీకు అర్థమయ్యేదాకా మార్చుకుని అది కింద అయితే ఎంటర్ చేసి లాగిన్ అని ఉంది కదా, లాగిన్ చేస్తే మీకు మీ సిటీ ఇంటిమేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. అంటే మీకు ఏ సిటీలో పడింది, ఏ షిఫ్ట్ ఎక్కడ అన్నది చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు చూపించట్లేదు అంటే ఇన్ ద సెన్స్ మీకు ఎగ్జామ్ అన్నది సెకండ్ ఆర్ థర్డ్ లో లేనట్టు అనమాట ఎగ్జామ్ అన్నది. సో సెకండ్ ఆర్ థర్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది ప్రజెంట్. సో మిగతా వాళ్ళకి ఎవరికైనా ఓపెన్ అయితే కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏం ఎర్రర్ వస్తుంది అన్నది అండ్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కడ పడింది అన్నది కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా? సో అది అంటే ఫర్గాట్ పాస్వర్డ్ అంటే మీకు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే మీరు ఈ కింద ఫర్గాట్ ఆ పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఒకసారి రీసెట్ చేసుకుని ఆ పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ మోస్ట్లీ పాస్వర్డ్ కూడా మీకు అవసరం ఉండదు. ఫర్గాట్ పాస్వర్డ్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అవసరం రాదు మీకు ఇది లాగిన్ అవటానికి. ఓకేనా? సో ప్రజెంట్ అయితే సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళకి అయితే ఓపెన్ అవుతుందని అయితే చెప్తున్నారు. అర్జెంట్గా అయితే చెక్ చేసుకోండి ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేసుకున్నారో. అండ్ దానికి సంబంధించిన లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అందులోంచి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు డైరెక్ట్ గా. అలాగే సో మీరు కనుక రైల్వేకి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ టీ కావచ్చు లేదా ఎన్టీపీసీ కావచ్చు, దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు సింపుల్గా మన యాప్లో అయితే క్లాసెస్ తీసుకోవచ్చు. ఇండివిజువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవన్నీ ఉంటాయి. లేదు కంప్లీట్గా గ్రూప్ డీకి తీసుకోవాలన్నా లేదా ఏఎల్పీకి తీసుకున్నా అవి కూడా ఉంటాయి అనమాట. చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ 299, 299, 899. సో చాలా తక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి. అండ్ కూపన్ కోడ్ SARN కనుక వాడితే ఓకేనా మీకు ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది ప్రతి దాని మీద. ఓకే, సో ఎవరికైతే నీడ్ ఉంటుందో సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ తీసుకోవచ్చు. ALP CBT 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి. అలాగే ఫిట్టర్ క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైతే నీడ్ ఉందో తప్పకుండా తీసుకోండి. అండ్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ ఎక్కువ మోటివేషన్ ఉంటుంది. ఇటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాస్ట్గా ఏదైనా అప్డేట్ వచ్చినా మీకు ఫాస్ట్గా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచండి, సో దట్ ఆల్లో పెట్టుకుని ఉంచుకుంటే ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీ దగ్గరకు వస్తుంది. అలాగే కానిస్టేబుల్కి ఈ లాస్ట్ 20 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలని ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో అయితే చేశాను. సో చూడని వాళ్ళు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో తప్పకుండా చూడండి. అలాగే రైల్వే జాబ్స్ 95,000 కొత్తవి ఇట్లాంటివి న్యూస్ అయితే వచ్చింది కదా, దాని మీద ట్రూత్ తెలుసుకోవాలంటే కూడా ఆ వీడియో కూడా నేను స్క్రీన్లో ఇస్తాను. ఆ 2 వీడియోస్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ ఇస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.